హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? కేటీఎం కంపెనీ ఫైనల్గా మన ఇండియాలో ఆల్ న్యూ 2026 కేటీఎం డ్యూక్ 350 ఈ బైక్ను లాంచ్ చేసడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది కొత్త డ్యూక్ 350 బైక్ అనమాట. ఈ కొత్త డ్యూక్ 350 ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా పిన్ టు పిన్ చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఒకవేళ బైక్ కొనుక్కుంటే యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ డ్యూక్ 390 బైక్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఈ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ పైన కూడా డ్యూక్ 390 అని చెప్పి గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీ ఏంటంటే 390 ప్లాట్ఫామ్ మీద ఈ 350cc బైక్ను లాంచ్ చేసిందనమాట. ఈ బైక్ టెక్నికల్గా 350cc బైక్, బట్ లుకింగ్ వైజ్ అలానే గ్రాఫిక్స్ వైజ్ చూడడానికి మాత్రం 390 బైక్ లాగా అనిపిస్తుంది. బైక్ పైన ఎక్కడ కూడా 350cc అని చెప్పి మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ స్విచ్ కిట్ దగ్గర ఒక స్టిక్కర్ ఇచ్చారు, దీన్ని అబ్జర్వ్ చేయండి. డ్యూక్ 350 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. 17th April 26 అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ పైన కూడా D350 అని చెప్పి ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. సో ఇది డ్యూక్ 350 బైకే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను. అలానే కొంతమంది ఏంటంటే ఇంకా డ్యూక్ 350 బైక్ లాంచ్ కాలేదు, ఈ వీడియో ఫేక్ అనుకుంటారని చెప్పి నేను కూడా వీడియోలో మీకు కనిపిస్తున్నాను అనమాట. ఓవరాల్గా ఇది డ్యూక్ 350 బైకే, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 3 కలర్స్లో ఈ బైక్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆరెంజ్, బ్లాక్, బ్లూ. నేను రివ్యూ చేసిన షోరూంలో బ్లాక్ ఉంది, ఆరెంజ్ కలర్ కూడా ఉంది. సో ఈ 2 కలర్స్ను రియాలిటీలో చూశాను. ఆరెంజ్ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు నేను రివ్యూ చేస్తుంది. బ్లాక్ గురించి చెప్పాల్సిన పని లేదు, వన్ ఆఫ్ ద స్టన్నింగ్ కలర్ ఇది. బ్లాక్ కూడా చాలా బాగుంది. బ్లూ కలర్ అయితే నేను రియాలిటీలో చూడలేదు, సో దాని గురించి తెలియదు అనమాట. సో ఇది కలర్ గురించి మీ టేస్ట్ వైజ్ ఒక మంచి కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మోడల్స్ వైజ్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఒక మోడల్ ఉందన్నమాట డ్యూక్ 350లో. సో ఇప్పుడు మనం డ్యూక్ 350కి డ్యూక్ 390కి మధ్య జరిగిన చేంజెస్ గురించి డిస్కస్ చేస్తే ఫీచర్స్ అండ్ డిజైన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు, 2 బైక్స్ సేమే ఉంటాయి. బట్ ఒక ఇంజిన్ మాత్రం చేంజ్ అయింది. 390 నుంచి 350cc డౌన్ గ్రేడ్ చేశారనమాట. ఓన్లీ ఇంజిన్ వైజ్ చేంజ్ అనేది జరిగింది, కానీ రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ సేమే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ మాత్రం వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. జనరల్గా ఈ డ్యూక్ సిరీస్ ఏంటంటే యూత్కి బాగా సెట్ అవుతాయి అనమాట. సో ఎంగేజ్లు ఈ బైక్ను బై చేయడం అనేది చాలామందికి ఒక డ్రీమ్ కూడా. సో లుకింగ్ వైజ్ మాత్రం ఆ షార్ప్ ఎడ్జెస్తో స్టన్నింగ్ లుక్స్తో వెహికల్ మాత్రం మంచి స్పోర్టియర్గా బాగుంది. సో ఈ బైక్ని మీరు కొనుక్కుంటే ఎవరు కూడా డ్యూక్ 350 బైక్ అని కనిపెట్టలేరు, డ్యూక్ 390 అనుకుంటారు. సో ఇది ఓవరాల్గా లుక్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్ బార్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇవి అడ్జస్టబుల్ లెవర్స్ అనమాట, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ గ్రిప్ సెట్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ బైక్లో ఫిజికల్గా థ్రాటల్ కేబుల్ ఉండదు, రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ మిర్రర్స్ డిజైన్ కూడా మంచిగానే ఇచ్చారు, వీటి క్వాలిటీ కూడా బాగుంది. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ దగ్గర ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. హెడ్లైట్ వైజ్ షార్పీ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్లైట్ ఇచ్చారు. డిఎల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఆ విజిబిలిటీ, బ్రైట్నెస్, ఆ లైట్ ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే హెడ్లైట్ డిజైన్ కూడా చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు, బట్ ఏంటంటే ఇవి స్టిఫ్గా ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ కాదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజల్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం. ఈ బైక్లో ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అనేది ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ WP ఎపెక్స్ కంపెనీకి సంబంధించిన 43mm బ్లాక్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 150mm వరకు ఉంటుంది. అలానే సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే 5 క్లిక్స్ వరకు రీబౌండ్ డాంపింగ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇది ఒకటి ఉంది. పైన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ అండ్ వైట్ కలర్స్లో నాబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నాబ్స్ని యూజ్ చేసి మాన్యువల్ ప్రకారం మీరు సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా పడితే అలాగా మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేయకూడదు, ఎందుకంటే సస్పెన్షన్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. మాన్యువల్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీరు రైడ్ చేసే రోడ్ కండిషన్ బట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. హ్యాండ్లింగ్ అని, ఆ కంట్రోలింగ్, ఆ స్టెబిలిటీ, ఆ స్టిఫర్నెస్, హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో చాలా అంటే చాలా బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింట్. అలానే ఫ్రంట్లో సింగిల్ లేయర్ ఫెండర్ని ప్రొవైడ్ చేశారు, ఇది కంప్లీట్గా ఫైబరే. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. బైబ్రే కంపెనీకి సంబంధించిన 4 పిస్టన్ రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS అనేది ఉంటుంది. ఓవరాల్గా ఈ బైక్లో మంచి బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు కాబట్టి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది.
ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది 110/70 R17 ఇంచ్ అపోలో కంపెనీకి సంబంధించిన టైర్స్ని ఇందులో యూజ్ చేశారు. ఇవి కొంచెం కాస్ట్లీ టైర్స్ అనమాట. ఓవరాల్గా రేడియల్ టైర్స్ ఇచ్చారు కాబట్టి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఈ బైక్లో 5 స్పోక్ అల్యూమినియం అలవిల్స్ని ప్రొవైడ్ చేశారు. లుకింగ్ వైజ్ చూడడానికి సింపుల్గా బాగానే ఉన్నాయి. అలానే ఇక్కడ రౌండ్ టైప్లో రిఫ్లెక్టర్ని కూడా స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ పైన క్రూజ్ కంట్రోల్ బటన్, రెడ్ కలర్లో హజర్ లైట్ బటన్, కింద 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది, కస్టమ్ స్విచ్ కూడా ఇచ్చారు. ఇంకా కింద క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన యూనిట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ బైక్లో స్విచెస్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బైక్ పైన మీరు కూర్చున్నప్పుడు మంచి కాంపాక్ట్నెస్ని ఫీల్ అవుతారనమాట. అందులోనూ ఫ్రంట్లో యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు కాబట్టి బైక్ను మనం రైడ్ చేసేటప్పుడు హ్యాండిలింగ్ కాన్ఫిడెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, కీ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది లేజర్ కట్ కీ అనమాట, గుడ్ థింగ్ ఇది. కీ ప్లేస్మెంట్ కూడా ట్యాంక్ దగ్గర ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో కన్సోల్ మాత్రం చాలా ఇష్టం నాకు. ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇస్తారు. కన్సోల్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. దీని ప్రైస్ కూడా అప్రాక్సిమేట్గా 25,000 వరకు ఉంటుంది కన్సోల్ది. ఫీచర్స్ వైజ్ చాలా బాగుంటాయి, యానిమేషన్స్ బాగుంటుంది, కన్సోల్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్లో AMOLED డిస్ప్లే ఉంటే ఎంత క్వాలిటీతో కనిపిస్తుందో అంత క్వాలిటీ ఉంటుంది అనమాట ఈ కన్సోల్ అనేది. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఇక్కడ RPM లైట్ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, టైం ఇచ్చారు, లో ఆయిల్ ఇండికేషన్ ఉంది, వార్నింగ్ ఇండికేషన్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్, లాంచ్ కంట్రోల్ సింబల్, క్రూజ్ కంట్రోల్ సింబల్, హెడ్ లైట్ ఇండికేషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్, ABS ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్, RPM మీటర్, ఫ్యూల్ గేజ్, ABS మోడ్స్, స్పీడ్, రైడింగ్ మోడ్స్, ఇంజిన్ టెంపరేచర్, గేర్ ఇండికేటర్. అలానే కింద బైక్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మోటార్ సైకిల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇందులో రైడ్ మోడ్ ఇచ్చారు. టోటల్గా 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ట్రాక్, రెయిన్, స్ట్రీట్, రోడ్ అని చెప్పి మీకు నచ్చిన దాంట్లో రైడ్ చేసుకోవచ్చు. కింద ABS మోడ్స్ కూడా ఇచ్చారు. సూపర్ మోటో మోడ్, రోడ్ మోడ్ అని చెప్పి. సూపర్ మోటో ABS ఏంటంటే మీరు ఆన్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ అయిపోతుంది, మీరు డ్రిఫ్ట్స్ లాంటివి చేయొచ్చు. అలానే MTC ఉంది, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పి. ఇది ఒక సేఫ్టీ ఫీచర్, మీరు కావాలనుకుంటే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కింద లాంచ్ కంట్రోల్ కనిపిస్తుంది కదా, యాజ్ ఆఫ్ నౌ ఇది లాక్లో ఉంది. ఈ లాంచ్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే ఏంటంటే మీ వెహికల్ అనేది క్విక్గా రెస్పాన్స్ అవుతుంది. ఈ షార్ట్ డ్రాగ్ రేసెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఈ లాంచ్ కంట్రోల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. బైక్ అనేది చాలా క్విక్గా రియాక్ట్ అవుతుంది ఈ లాంచ్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే. అలానే కింద బైక్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఫ్యూల్ రేంజ్, ఓడో, బ్యాటరీ, కూలెంట్ టెంపరేచర్, వార్నింగ్, సర్వీసు, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీన్ని బట్టి మీరు వెహికల్ని సర్వీస్ చేయించుకోవచ్చు. కింద ట్రిప్ 1 to ఇన్ఫర్మేషన్ ఉంది. ట్రిప్ 1లో ఎంత డిస్టెన్స్ తిరిగాము, ఎంత ఫ్యూల్ కన్సంప్షన్ అయింది, టైం ఎంత పట్టింది, స్పీడ్ ఎంత వెళ్ళాము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇంకా కింద క్రూజ్ కంట్రోల్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ప్లస్ స్పీడ్ కంట్రోల్ అని చెప్పి 2 ఉంటాయి అనమాట. క్రూజ్ కంట్రోల్ అంటే మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మన హైవేలో ట్రావెల్ అవుతున్నప్పుడు 80లో కానీ 100 స్పీడ్లో కానీ మనం క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే వితౌట్ థ్రాటల్ అనేది బైక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒక రిలాక్సేషన్ మోడ్ అనమాట. బట్ స్పీడ్ కంట్రోల్ అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 స్పీడ్లో బైక్ను లాక్ చేశారనుకోండి, మీరు ఎంత థ్రాటల్ ఇచ్చినా సరే బైక్ అనేది ఇంకా 60 దాటి వెళ్ళదు. అదే క్రూజ్ కంట్రోల్లో మనం 80 స్పీడ్లో సెట్ చేసుకున్న తర్వాత మనం థ్రాటల్ని డౌన్ చేసిన, బ్రేక్స్ని అప్లై చేసిన వెంటనే క్రూజ్ కంట్రోల్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. స్పీడ్ కంట్రోల్ అలా కాదు. సర్టెన్ స్పీడ్లో మీరు బైక్ను లాక్ చేస్తే ఎంత థ్రాటల్ ఇచ్చినా సరే బైక్ అనేది ఆ స్పీడ్ దాటి వెళ్ళదు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. కొత్త వాళ్ళకి మీరు బైక్ ఇచ్చినప్పుడు ఈ ఫీచర్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద నావిగేషన్ సింబల్, మ్యూజిక్ సింబల్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, యాజ్ ఆఫ్ నౌ ఇవి లాక్లో ఉన్నాయి. ఇంకా మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఫేవరెట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్టెప్లో మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకుంటే కన్సోల్ డౌన్లో మీకు ఆ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఇదే ఫేవరెట్ ఆప్షన్ అంటే. నెక్స్ట్ అలానే కింద కస్టమ్ స్విచ్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఇచ్చారు. ఇందులో కూడా సేమ్ మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకుంటే ఈ కస్టమ్ స్విచ్ ద్వారా చాలా ఫాస్ట్గా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే కస్టమ్ స్విచ్. మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకొని చాలా క్విక్గా మీరు యాక్సెస్ చేయొచ్చు. అలానే కింద క్విక్ సెలెక్టర్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. ఇది కూడా సేమ్ కస్టమ్ స్విచ్ లానే. ఇక్కడ అప్ డౌన్ అని చెప్పి 2 బటన్స్ ఉంటాయి. ఈచ్ బటన్లో మీకు నచ్చిన ఫీచర్ని సెట్ చేసుకుంటే చాలా క్విక్గా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వాటికి సంబంధించిన ఈ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకా కింద కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. సో మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి కాల్స్ అండ్ SMS అలర్ట్స్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే ఇంకా నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, ఇంటర్కామ్ కనెక్షన్, ఈ విధంగా ప్రతి కనెక్టివిటీ ఫీచర్ ఇందులో ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా కింద క్విక్ షిఫ్టర్ ఆప్షన్ అయితే ఉంది. ఈ బైక్లో ఏంటంటే క్విక్ షిఫ్టర్ ప్లస్ ఇచ్చారు కాబట్టి మీరు వితౌట్ క్లచ్ గేర్స్ వేయొచ్చు, తీయొచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్.
అలానే కింద ఇంకా షిఫ్ట్ లైట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఇది లాక్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా క్లాక్ అండ్ డేట్లో మీరు టైంని కానీ డేట్ని కానీ మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కింద యూనిట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే డిస్టెన్స్ని మీరు మైల్స్ అండ్ కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసుకొని చూసుకోవచ్చు. టెంపరేచర్ని కూడా మీరు సెల్సియస్ అండ్ ఫారెన్హీట్లో చెక్ చేసుకోవచ్చు. అలానే ఫ్యూల్ కన్సంప్షన్ కూడా మీకు నచ్చినట్టుగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది. సో లాంగ్వేజ్ కూడా మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ అయితే అలాంటి డిసప్పాయింట్మెంట్ లేదు. ఫీచర్స్ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు. అలానే కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ బైక్లో మాత్రం కన్సోల్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. చాలా ప్రీమియంగా యానిమేషన్స్ వైజ్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అలానే ఇంకా ఇక్కడ కన్సోల్ దగ్గర టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఈ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ పైన డ్యూక్ 390 అని చెప్పి మెన్షన్ చేశారు. కింద రేడియేటర్ పైన KTM అని సిల్వర్ కలర్లో 3D టైప్లో మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెం రఫ్ టైప్ టెక్స్చర్ని ప్రొవైడ్ చేశారు. అలానే ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి మీరు ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. అలానే వాటర్ క్యాన్స్ లాంటి వెయిట్ ఉన్న ఐటమ్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. ఈ బైక్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాపే ఉంటుంది, డిటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉండదు. ఇక్కడ ట్యాంక్ పైన కూడా KTM అని చెప్పి మెన్షన్ చేస్తుంటే బాగుండేది, అలాగా ఎంటీగా వదిలేశారు. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాసిస్కి మధ్యలో కూలెంట్ టాప్అప్ ట్యాంక్ని ఇచ్చారు. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ విత్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్లో మంచి స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్ అయితే ఉంటుంది. సో ఇదొక ప్లస్ పాయింట్ ఈ వెహికల్లో చాసిస్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే సేమ్ ఇది 390 ఇంజినే, బట్ 350cc కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారంతే. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ 349.32cc OBD 2B లిక్విడ్ కూల్డ్ DOC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. ఇక్కడ LC4C అని మెన్షన్ చేశారు కదా, లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ కాంపాక్ట్ ఇంజిన్ అని చెప్పి ఫుల్ ఫామ్. పవర్ వైజ్ 41.5 bhp @8600 RPMలో, టార్క్ 37.5 Nm @7000 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, కిక్ షిఫ్టర్ ప్లస్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ కూడా ఇందులో ఉంటుంది. ఓవరాల్గా ఇది కొత్త ఇంజిన్, నేనైతే రైడ్ చేయలేదు. నాకు ఆ గేర్ షిఫ్టింగ్ పైన, క్లచ్ పైన, పికప్ అండ్ పర్ఫార్మెన్స్ పైన ఒక ఐడియా అయితే లేదు. బట్ టెక్నికల్ షీట్ చూసి అయితే చెప్పవచ్చు ఇది ఒక పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పి. ఓవరాల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. మీరు డైలీ రైడ్స్కి, లాంగ్ రైడ్స్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కానీ, ఇనిషియల్గా పికప్ కానీ చాలా బాగుంటుంది. సో ఫ్యూచర్లో కుదిరితే మాత్రం రైడ్ అప్డేట్ అయితే చేస్తాను. బట్ ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే 350cc సెగ్మెంట్లో ఇది పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఖచ్చితంగా అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఇంకా కింద క్యాటలిక్ కన్వర్టర్ ఉంది. క్యాటలిక్ కన్వర్టర్కి పైన ఉన్నది O2 సెన్సార్, కింద ఉన్నది కూడా O2 సెన్సారే. టోటల్గా 2 సెన్సార్స్ అయితే ఉంటాయి. అలానే ఇక్కడ హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఈ బైక్లో అండర్బెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. సౌండ్ వినడానికి కొద్దిగా బేసియర్ సైడ్ అయితే ఉంటుంది. ఇంకా గేర్ లివర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ అయితే ఉంది. ఇంకా పిలియన్కు కూడా సేమ్ ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, క్వాలిటీ బాగుంది. ఇక్కడ అల్యూమినియం టైప్లో బ్రాకెట్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టల్ క్యాలిపర్ అయితే ఉంటుంది. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ ABSని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మంచి క్యాలిపర్స్ యూజ్ చేశారు. అలానే పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బైక్లో బ్యాక్ సైడ్ స్వింగమ్ వైజ్ అల్యూమినియం స్వింగమ్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. రిలయబిలిటీ అనేది బాగుంటుంది అనమాట ఈ స్వింగంలో. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ WP Apex కంపెనీకి సంబంధించిన హాఫ్ సెట్ మోనోషాక్ ఇచ్చారు. జనరల్గా వేరే బైక్స్లో ఏంటంటే సెంటర్లో ఉంటుంది కదా, ఈ బైక్లో మాత్రం కొద్దిగా హాఫ్ సెట్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మెయింటెనెన్స్ వైజ్ కానీ, లుకింగ్ వైజ్ కానీ, స్టెబిలిటీ అండ్ డాంపింగ్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలానే సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ అనేది కింద ఇచ్చారు. ఓవరాల్గా డ్యూక్ 350లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 150/60 R70 నుంచి వైడ్ రేడియల్ టైర్స్ ఈ వెహికల్లో ఉన్నాయి కాబట్టి ఇదొక ప్లస్ పాయింటే. గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది LED టైల్ లైటే. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సబ్ ఫ్రేమ్ డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా కొద్దిగా సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఓవరాల్గా వెహికల్లో టైల్ సెక్షన్ మాత్రం కొద్దిగా స్టైలిష్గానే డిజైన్ చేశారు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అనేది ఉండదు. అలానే ఈ వెహికల్లో ఓపెన్ చైన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ చేసుకోవాలి. కంపల్సరీగా మీకు పెడక్ స్టాండ్ కావాలన్నమాట, ఇంటి దగ్గర మీరు చైన్ లూబింగ్ చేసుకోవాలనుకుంటే. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఇచ్చారు.
నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ అనేది స్ప్లిట్ సీట్ సెటప్లో అయితే ఉంటుంది. జనరల్గా ఈ డ్యూక్ సిరీస్లో ఏంటంటే సీట్ అనేది అంత సాఫ్ట్గా ఉండదు, క్వశ్చనింగ్ వైజ్ హార్డ్గానే ఉంటుంది. సేమ్ బోత్ రైడర్కి పిలియన్కి కొద్దిగా హార్డర్ సైడ్ ఉంటుంది, అంత సాఫ్ట్గా అయితే ఏముండదు. సో ఇది స్టాక్గానే ఇలా వస్తాయన్నమాట, ఇంకా మనం ఏమీ చేయలేము. సో మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఆ హార్డ్నెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. పిలియన్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ అంతగా ఏం బాగోదు, స్పేస్ తక్కువగానే ఉంటుంది, కంఫర్ట్ కూడా ఏం బాగోదు. అలానే ఈ బైక్ని మీరు ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోవడం కొద్దిగా కష్టమే, కంఫర్ట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. ఏదో మేనేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంతే. ఇంకా స్టైలిష్గా స్ప్లిట్ సీట్ గ్యాబ్రల్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. సింగిల్ వే షిఫ్ట్ టైప్లో గేర్లు ఏమైనా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అలానే ఇంకా ఈ బైక్లో ఇచ్చిన క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎయిర్ ఫిల్టర్ పైప్ అనమాట. అలానే ఇంకా ఫ్రంట్లో ఇంజిన్ని ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి సీ టైప్లో రేడియేటర్ని ఇచ్చారు. ఈ రేడియేటర్ ఏంటంటే సీ టైప్లో కొద్దిగా కర్వీగా అయితే ఉంటుంది. సో ఇలాగ కర్వీ షేప్లో ఉండటం వలన బెనిఫిట్ ఏంటంటే ఇంజిన్ అనేది ఎఫెక్టివ్గా కూల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీట్ హైట్ వచ్చేసి 800 mm వరకు ఉంటుంది. మీరు కావాలనుకుంటే 820 mm హైట్ వరకు కూడా సీట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 183 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, కొద్దిగా ఎక్కువ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 168.7 kgs వరకు ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఎక్కువ ఇచ్చారు, 15 లీటర్స్ అనమాట, ఇది మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ సీసీ అనేది తగ్గింది కాబట్టి ఇప్పుడు అప్రాక్సిమేట్గా మీరు ఒక 30 km మైలేజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్రాక్సిమేట్గా మైలేజ్ అనేది కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది గమనించండి. ఫైనల్గా ఇప్పుడు మన బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆఫ్లైన్ ప్రైస్ కాదు, ఆన్లైన్ ప్రైస్ అనమాట. అప్రాక్సిమేట్గా 3,23,000 వరకు బైక్ ప్రైస్ అనేది ఉంది ఆన్లైన్లో. సో మీరు ఎగ్జాక్ట్గా ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, వాళ్ళకి క్లియర్ కట్గా మీకు చెప్పేస్తారు. నెక్స్ట్ ఇంకా కేటీఎం షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. సో ప్రీవియస్ 390 బైక్తో కంపేర్ చేసుకుంటే ఇది 350cc బైక్ కాబట్టి కొద్దిగా మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. మరీ హ్యూజ్ చేంజ్ ఉండదు కానీ ఏదో కొంచెం తగ్గుతుంది అంతే. ఇంకా ఈ బైక్ స్పేర్ పార్ట్స్ కూడా లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 కేటీఎం డ్యూక్ 350 బైక్ గురించి. సో ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ 350cc కంటే అబోవ్ సీసీ ఉన్న బైక్స్ పైన జిఎస్టీ స్లాబ్ అనేది 40% వరకు ఇంక్రీజ్ చేసింది కదా, దాని నుండి తప్పించుకోవడానికి కంపెనీస్ ఏంటంటే 400cc బైక్స్ను 350ccకి డౌన్ గ్రేడ్ చేస్తున్నాయి. విత్ సేమ్ డిజైన్ అండ్ మ్యాక్సిమం సేమ్ ఫీచర్స్తో ఉంచి ఇంజిన్ మాత్రమే తగ్గిస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా ఈ డ్యూక్ 350 అనేది 350cc సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న బైక్. ఫీచర్స్ కూడా ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్తో ఉంది ఈ బైక్ అనేది. 350ccలో ఇన్ని ఫీచర్స్ అంటే వేరే బైక్లు కూడా లేవు అనమాట. అలా చూసుకుంటే మాత్రం ఇది బెస్ట్ బైక్ అని చెప్తాను. అలానే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి డౌట్ ఉండదు. జనరల్గా డ్యూక్ బైక్స్ అంటేనే పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేయబడే బైక్స్ అవి. సో ఏదైనా 390 బైక్లో ఉన్న హెవీ పర్ఫార్మెన్స్ కానీ ఆ హెవీ పికప్ కానీ ఇందులో అయితే ఉండదు అనమాట, కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే సీసీ కూడా తగ్గింది కాబట్టి. బట్ ఈ 350cc సెగ్మెంట్లో ఈ డ్యూక్ 350 అనేది కన్సిడర్ చేయదగ్గ బైకే. మీరు షోరూమ్కి వెళ్ళండి, బైక్ను రియాలిటీలో చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అన్ని విషయాలు మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.